90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సత్యం గారు. నమస్తే. వీట్ గ్రాస్లో అంటే చాలా వరకు ట్రైనింగ్ తీసుకొని ఎవరైతే వీట్ గ్రాస్ పెట్టారో వాళ్ళ రిజల్ట్స్ వేరే ఉన్నాయి. యూట్యూబ్లో చూసి అసలు ఇది ఎలా పెంచవచ్చు, గూగుల్ సెర్చ్ చేసి ఎవరైతే ఇంట్లో పెట్టి స్టార్ట్ చేశారో చాలా డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది. అంటే వీళ్ళ గ్రాస్ చూస్తే చాలా క్వాలిటీ ఉంది, దాంతోపాటు చాలా ఫ్రెష్ ఉంది అండ్ ఎక్కువ డేస్ కూడా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తే ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నారు. అసలు ఎక్కడ వాళ్ళు డ్రాబ్యాక్ ఉందంటారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు? అంటే ట్రైనింగ్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఓకే, అంటే చాలా మంచి విషయం. చాలా రోజుల తర్వాత వీట్ గ్రాస్లో తేడా గురించి మాట్లాడబోతున్నాం. ప్రతిసారి కూడా ఉపయోగాలు, బెనిఫిట్స్, పెంచే విధానం గురించి చెప్పాము. కానీ ఎలా అంటే ఇది ఒక మెడిసినల్ ప్లాంట్, ఒక మనిషికి అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చేది వీట్ గ్రాస్ జ్యూస్. కాబట్టి ఏంటంటే దీనికి కాస్త గైడెన్స్, మనం ఎలా పెంచాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తర్వాత దానికి ఎలాంటి విత్తనాన్ని వాడాలి, సీజన్ వైజ్గా ఇవన్నిటిని తెలుసుకొని పెంచిన వాళ్ళ గ్రాస్ ఏదైతే ఉందో అది మంచి గ్రీన్గా, హెల్తీగా, తర్వాత 100% ఫ్రెష్గా గ్రో పెరుగుతూ ఉంటుంది. దానికి కాస్త మనం చెప్తుంటాం, ఈ సమయంలో విత్తనాలు వేసుకోవాలి, ఈ సమయంలో విత్తనాలు ఇన్ని అవర్స్ నానబెట్టుకోవాలి. కొన్ని డీటెయిల్స్ అన్నీ వాళ్ళకు ట్రైనింగ్లో మనం ఇచ్చాము. ఇలాంటి ట్రైనింగ్ తీసుకొని చేసిన వాళ్ళు సక్సెస్గా ఉన్నారు. మీరు అన్నట్టు కొన్ని చోట్ల వీట్ గ్రాస్ ట్రేలు పెట్టుకొని కూర్చుంటున్నారు, కానీ వారి దగ్గర వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకోవట్లేదు. 4-5 కప్పులు కంటే ఎక్కువ పోవట్లేదు. నిరాశతో వాళ్ళు వెనుదిరిగిపోతున్నారు బిజినెస్ మీద అనే పాయింట్ మీరు చెప్పారు. వాస్తవమే. ఎందుకంటే గ్రాసును పెంచే విధానాన్ని తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అలానే యూజ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రకరకాల సైట్ల నుంచి దీని గురించి తెలుసుకోవడం, అంటే ఒక వీడియోను స్క్రీన్ పైన చూడడం వేరు, ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కానీ ఒక వీడియోను స్క్రీన్ పైన చూడడం వేరు. కానీ ఆఫ్లైన్లో దాన్ని ఎలా పెంచాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదనేది చాలా కష్టం. ఇలా చూసి చేస్తున్నవారు దాదాపు అంటే నాకు తెలిసిన కొన్ని వేల మంది ఫెయిల్ అయ్యి నష్టపోయి ఈ వీట్ గ్రాస్ బిజినెస్ వద్దు, దీని ద్వారా మనకు పెంచడం కుదురుతలేదు, ఒకవేళ పెంచినా దీన్ని సేల్స్ తగ్గిపోతున్నాయి, మనకెవరు ఆదరించట్లేదు, తర్వాత మన సెంటర్, మన కౌంటర్లో కూడా వీట్ గ్రాస్ జ్యూస్ సేల్ అవ్వట్లేదు అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి, ఒక పేషెంట్, ఒక పర్సన్ ఎవరైనా ఎనీ వీట్ గ్రాస్ కాదు, ఏ జ్యూసెస్ కానీ, ఏ డ్రింక్స్ కానీ, ఏ బ్రేక్ఫాస్ట్ కానీ, ఎలాంటి భోజనాన్నైనా నచ్చిన చోట, మంచి సర్వీస్ ఉన్న చోట, క్వాలిటీ కానీ బ్రేక్ అవుతాడు. సరిగ్గా లేని చోట ఒక్కసారి 2 సార్లు చూస్తారు. సర్లే గ్రాస్ ఈ రోజు అంటే బాగలేదు కావచ్చు, రెండవ రోజైనా మళ్ళీ మంచిది ఇస్తారు కావచ్చు. అలాంటి గ్రాస్ ఇచ్చినప్పుడు ఏంటంటే తన ఆ గ్రాస్ జ్యూస్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపరు. సో దీని యొక్క మైనస్ ఏంటంటే వీళ్ళు పెంచే విధానంలో ఈ సైట్ ద్వారా మనం చూసి నేర్చుకొని పెంచుతున్న వాళ్ళకి ఏంటంటే ఆ ట్రేలో వాటర్ శాతం ఎలా వేయాలనేది తెలియదు, మొక్కలను ఎలా పెంచాలనేది తెలియదు, తర్వాత దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త తెలియదు. అంటే ఈ మొక్క పెరగడం గురించే థింక్ చేస్తుంటారు. ఆ గ్రాస్ పెరగాలి, ఇన్ని రోజులు 7 days 8 days పెరిగింది ఉంటే నాకు క్రాప్గా వస్తుంది, నాకు డబ్బులు వస్తాయని థింక్లో వాళ్ళు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వాటర్ వేస్తూనే ఉంటారు. ఈ వాటర్ వేయడం ద్వారా గోధుమ గింజకు, గోధుమ యొక్క మొక్కకు కొంచెం తేమ ఉంటే సరిపోతుంటుంది. కానీ ఆ తేమ కోసం కాకుండా ఎక్కువ మోతాదులో వాటర్ వేసినప్పుడు ఏంటంటే ఆ రూట్స్ లోపల కొన్ని కోట్ల బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంటుంది. దాని నుండి మనకు తెలియని రకరకాల క్రీముల ద్వారా చిన్న చిన్న దోమలు లాంటివి ఆ గ్రాస్ పైన అక్కడ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి వీళ్ళకి ఎవరికి తెలియదు. కానీ ఏంటంటే విపరీతమైన దోమలు వచ్చి దాని నుండి ఆ గ్రాస్, ఆ ట్రే, అందులో ఉన్న కింద రూట్స్ కట్ చేసిన తర్వాత వేస్టేజ్ ఏదైనా కానీ ఒక డ్రైనేజ్లో ఎలాంటి స్మెల్ వస్తుంటుందో అలానే ఆ ట్రే లోపల కూడా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ స్టార్ట్ అవుతుంటుంది. అలా
పెరిగిన గ్రాస్ను పేషెంట్కి కానీ వీట్ గ్రాస్ తీసుకున్న వారికి ఇస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ అని తాగుతుంటారు, కానీ వాళ్ళకి రియాక్షన్ వచ్చి స్టమక్ డిస్టర్బ్ అయ్యి ఇంకేదైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ ట్రేకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆ ట్రేను ఎలా చూసుకోవాలి, ఏ టైంలో వాటర్ వేయాలి, వాటర్ వేసిన తర్వాత ఎన్ని అవర్స్ తర్వాత ఈ గ్రాస్ను మనం జ్యూస్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేయాలి, ఇవన్నింటిని కూడా తెలియకుండానే అక్కడ పెంచడం, వాళ్ళు ఎక్కడైనా ఏ సైట్లో అయినా దేంట్లో అయినా కానీ నీట్గా ఫ్రెష్గా ఉన్న దాన్ని ప్రమోషన్ చేస్తుంటారు. ఒక ట్రైన్ కానీ ఒక మొక్కను కానీ దేనైనా ఒక అందులో హెల్తీగా ఉన్న ట్రైన్ వాళ్ళు డిస్ప్లే పెట్టి వీడియో షూట్ తీసి ప్రమోషన్ చేస్తుంటారు. సో అందులో డ్యామేజ్ ఉన్నదాన్ని ఎవరు కూడా చూపించరు. కానీ ఎందుకంటే ఆ డ్యామేజ్గా పెరుగుతున్న గ్రాస్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన లేకుండా, దాని గురించి తెలియకుండానే ఆ పెంచిన గ్రాస్ను డిస్ప్లే చేయడమో, కటింగ్ చేసి ప్యాకింగ్ చేయడమో ఇలాంటిది ఇస్తున్నారు. అంటే దీని ద్వారా ఏంటంటే అందులో ఒక 20% 30% మొక్కలు పెరుగుతుంటాయి గ్రాస్. ఒక 80% మొక్కలు ఏంటంటే సరిగ్గా రాక అవి ఆ ట్రేలోనే చనిపోతుంటాయి. ఆ చనిపోయిన మొక్కల గురించి థింక్ చేయడు కొత్తవారు. పెరుగుతున్న మొక్క గురించి చూస్తాడు. దీనికి నీరు అవసరం, దీనికి వాటర్ అవసరం. కాబట్టి మనం రోజుకు 2 నుంచి 3 సార్లు ఎక్కువ వాటర్ ఇస్తే అది హెల్తీగా మొక్క పెరిగి మనకు జ్యూస్ తీసుకోవడానికి, మనకు డబ్బులు రావడానికి ఛాన్సెస్ ఇంకా 1-2 డేస్ లోపల మనం కటింగ్కి వెళ్ళబోతున్నాం అనే భావనతోటి వీళ్ళు వేస్తుంటారు వాటర్. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ చనిపోయిన మొక్కలు, గ్రో అవ్వని మొక్కలన్నీ కూడా ఆ ట్రేలో కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. దాని లోపలనే విపరీతమైన బ్యాక్టీరియా, బ్యాడ్ స్మెల్, దోమలు, ఈగలు, రకరకాల క్రీములు, అంటే ఒక మంచి ఒక దేవాలయం లాగా కనిపించే ప్లాంట్ ఒక చెత్త కుండిలాగా కనిపిస్తుంటుంది. అండ్ అలాగే చాలా మంది కూడా వీట్ గ్రాస్ పెంచేటప్పుడు కోకో పీట్ అని వాడుతూ ఉంటారు, ఇంకొందరు మట్టిలోనే ఇది పెంచడం మనం చూస్తూ ఉంటాం. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే కోకోపీట్ అనేది కూడా సో మంచిదే. వీట్ గ్రాస్కి ఏంటంటే మిగతా వాటి గురించి పెంచడం గురించి మనకు ఎక్కువ ఆలోచించకపోయినా కానీ ఇది 7 days క్రాప్, 7 నుంచి 8 రోజుల మధ్యన కటింగ్ చేసే క్రాప్. కాబట్టి ఒక పూల మొక్క కానీ, ఒక కూరగాయల మొక్క కానీ, ఇంకేదైనా ఉన్నప్పుడు ఆ మొలక దశలో 8-10 రోజులు, 20 రోజుల వరకు పెంచడానికి ఆ చెట్టు యొక్క మొక్క యొక్క స్టాండ్ని బట్టి ఎన్ని రోజులు పెంచాలనేది మాత్రమే సపోర్ట్ కోకోపీట్ చేయగలదు. దాని తర్వాత మొక్క పెరగడానికి, పూత పూయడానికి, కాత కాయడానికి కావాల్సింది కోకోపీట్ ద్వారా పెరిగిన మొక్క సరిగ్గా మంచి హెల్తీగా ఉన్న పూలను కానీ, పండ్లను కానీ, కాయలు కానీ ఇవ్వలేదు. దానికి మళ్ళీ సపోర్ట్గా మనకు మట్టి అవసరం. ఆ మట్టిలో మీరు ఏదైనా వర్మి కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ దేనైనా మిక్స్ చేసుకొని పండించుకుంటే అప్పుడు ఆ పండ్లు కానీ, కూరగాయలు కానీ ఏదైనా ఫ్రెష్గా వస్తుంది. కానీ ఈ వీట్ గ్రాస్ అనేది 7 days క్రాప్ కాబట్టి కోకోపీట్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు. ఎలా అంటే ఎవరికైనా కూడా దీనికి సంబంధించి దాంట్లో ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవాలి, మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ముఖ్యంగా హెల్తీగా లేని వీట్ గ్రాస్ని ఎవ్వరు కూడా బిజినెస్ మీద ఆశపడి ఇవ్వకండి. మీరు పెట్టిన 40,000, 50,000, ₹1,00,000 ఏదో ఆ యూనిట్కి ఖర్చు పెట్టుకున్న దాంట్లో సరిగ్గా పెరిగిన గ్రాస్ను డిస్ప్లే చేస్తే మీరు వెనకాల ఆ ఫైనాన్స్ లేకపోతే అప్పు తీసుకునో లేదంటే మీ సొంత డబ్బో ఏదో మొత్తం మీద దాంతో ఒక వీడియోను చూసి యూనిట్ పెట్టుకున్న తర్వాత ఈ హెల్తీగా లేని గ్రాస్ను కస్టమర్కి ఇస్తే మీరు పెట్టిన పెట్టుబడి ₹1,00,000, 50,000 మీ స్తోమతను బట్టి పెట్టుకున్న యూనిట్ అతి తొందరలో మీరు క్లోజ్ చేయడానికి సంకేతం చూపించినట్టే. హెల్తీగా ఉన్న గ్రాస్ ఇస్తే దాని నుండి మీకు కస్టమర్ టు కస్టమర్ పెరుగుతుంటారు. కాబట్టి అలాంటి గ్రాస్ పెంచాలి అనుకుంటే అంత మంచి గ్రాస్ను మనం ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఒక్క సీజనే కాదండి, ఓన్లీ 1 సీజన్. ఇప్పుడు సమ్మర్ చాలా కష్టాలు ఉంటాయి గ్రాస్కు. దాంతోపాటు ఏంటంటే ఆర్డర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న ఆర్డర్స్ మిగతా టైంలో ఉండవు. ఇప్పుడు కొద్ది రోజులైతే స్కూల్ హాలిడేస్ వస్తుంటాయి, ఫ్యామిలీస్ అందరు రిలాక్స్గా ఉంటారు. దీని నుండి ఏంటంటే ఇలాంటి హెల్త్ డ్రింక్స్ తర్వాత ఇప్పుడు హై టెంపరేచర్ ఉంటుంది,
దీని ద్వారా మనకు బ్యాడ్ ఇమ్యూనిటీ పవర్ కావాలి, తర్వాత మనకు ఎనర్జీ లెవెల్ పెరగాలి. దీనికోసం చాలామంది ఇప్పుడు థింక్ చేసి చూస్తుంటారు. ఈ సమయంలో ఈ వీట్ గ్రాస్ని ఇవ్వడానికి, మంచి గ్రాస్ని పెంచడం ఎలా, హెల్తీగా ఉన్న గ్రాస్ని ఇవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ యూనిట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఆశ ఉంటే, ఒకవేళ ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మనం తెలియకుండా పెట్టిన యూనిట్ సక్సెస్ఫుల్గా నడుచుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాల్ చేసి మాట్లాడితే అప్పుడు మనం అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు చేస్తున్న యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళని తెలుసుకొని అది రైట్ వే అయితే రైట్ చెప్దాం, కాకుంటే మనం పెంచే విధానాన్ని వాళ్ళకు క్లియర్గా చూపిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.